ఫైనల్లీ పెద్ది మన ముందుకు వచ్చేసాడు. ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం అబ్బా. ట్రైలర్ నచ్చిందా లేదా అంతే సింపుల్. నచ్చిందంటే నచ్చింది, లేదంటే నచ్చలేదని కమెంట్ చేయండి. ఎక్కువద్దు. అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంత రావచ్చు అనేది కూడా కమెంట్ చేయండి. మీలో ఈ ట్రైలర్ చూసి ఎంతమంది సర్ప్రైజ్ అయ్యారు? ఎందుకు అడుగుతున్నానంటే మనకు గ్లిమ్స్లో ఒకటి అర్థమైంది, కానీ ట్రైలర్లో ఇంకోటి కనిపించింది. మీ సంగతి ఏమో తెలియదు కానీ నేనైతే ఫుల్ షాక్ అయ్యాను. మనోడు క్రికెట్ నుంచి కొన్ని రీజన్స్ వల్ల రెజ్లింగ్కి షిఫ్ట్ అవుతాడు అనుకున్నా. మధ్యలో లోకల్ గొడవలు, అదే ఊర్లో కొట్లాటలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఇంక్లూడ్ చేస్తారు అనుకున్నా. బట్ ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. మనోడు ఆల్రౌండర్, బ్యాట్స్మెన్, రెజ్లర్, రన్నర్. అది కూడా జస్ట్ ఒక ఊర్లో జరిగే ఈవెంట్ కాదు. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో అన్నట్టు కనిపిస్తుంది. అసలు ఇన్ని స్కిల్స్ని ఒకే క్యారెక్టర్లో పెట్టి సినిమా తీయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అబ్బా. గ్రేట్ ఎందుకంటే పెద్ద రిస్క్ చేస్తున్నట్టే. అది కూడా నార్మల్ సినిమా కాదు, పెద్ద సినిమా. హీరో కూడా నార్మల్ స్టార్ కాదు, గ్లోబల్ స్టార్. కొంచెం తేడా కొట్టినా కూడా సంపూర్ణేష్ బాబు సినిమా అని చెప్పి ట్రోల్ చేస్తారు. సో బుచ్చిబాబు ఇవన్నీ ముందే ఆలోచించుంటాడు. అండ్ రామ్ చరణ్ కూడా దీనికి ఓకే చెప్పాడంటే దెర్ ఇస్ సంథింగ్ స్పెషల్ ఇన్ ది స్టోరీ అని చెప్పొచ్చు. సో చాలా ఫోకస్డ్గా ప్రతి పాయింట్ని మైండ్లో పెట్టుకొని సినిమా తీసినట్టున్నారు. మెయిన్గా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీశారన్నట్టే ఉంది. ట్రైలర్ని ఒక 4-5 సార్లు బాగా గమనించాను. నో డౌట్ బొమ్మ మాత్రం కన్ఫామ్గా హిట్, రాసి పెట్టుకుని కావాలంటే. అండ్ ఇప్పటివరకు రామ్ చరణ్ చేసిన సినిమాల్లో పెద్ద ద బెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. చూసారు కదా తన కష్టాన్ని. బ్యాట్స్మెన్, రన్నర్, రెజ్లర్, ఈ 3 స్కిల్స్ని నేర్చుకొని వాటికి తగ్గట్టు బాడీని పెంచి యాక్టింగ్ చేశాడు. చాలా కష్టం. ఇండియన్ మూవీలోనే కాదు కదా, వరల్డ్ మూవీ హిస్టరీలోనే ఇలాంటి ఒక క్యారెక్టర్ని ఎక్కడ చూడలేదు. నిజంగా కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టు స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకున్నాడు మన రామ్ చరణ్. సరే కానీ జగపతి బాబు మేకప్ భలే ఉంది కదా. ఒక్కసారిగా రంగస్థలం టైం లైన్లోకి వెళ్ళిపోయాను. మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ మనోడిది. మంచి ఇంపాక్ట్ ఉంటుంది అని. ఇంకా మనం మున్నాభయ్య గురించి ఏం చెప్తాం అబ్బా. మూవీకి ఇంకొక అడ్వాంటేజ్ ఇతను. తన స్క్రీన్ ప్రెజెన్సే ఎక్సలెంట్ ఉంది. ఇంకా తన యాక్టింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఓన్లీ నార్త్ ఆడియన్స్ కాదు, సౌత్లో కూడా ఫుల్ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేశారా, బీజిఎం గమనిస్తే అది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఉన్నట్టే లేదు, ఏదో కొత్తగా ట్రై చేశాడు అనేలాగుంది. ఇంకా జాన్వీ కపూర్ క్యారెక్టర్ కూడా మంచిగా డిజైన్ చేశాడు అనిపిస్తుంది. ఏదో దేవరలో ఇరికించినట్టు ఇరికించలేదు. సినిమాలో తనకంటూ ఒక డిఫరెంట్ టాస్క్ ఇచ్చాడు బుచ్చిబాబు. లైక్ ఫంక్షన్స్కి, ఈవెంట్స్కి మైకులు, సౌండ్ సిస్టమ్స్ సప్లై చేసే ఒక అమ్మాయిలాగా అనమాట. ఇంకా శివరాజ్ కుమార్, ఈయన గురించి చెప్పేంత అర్హత నాకైతే లేదబ్బా. జస్ట్ ఒక చిన్న పాయింట్ చెప్తాను అంతే. జైలర్లో తన కేమియో రజనీకాంత్నే డామినేట్ చేసింది. ఇంకా పెద్దిలో ఎలా కనిపించబోతున్నాడో మీ ఊహకే వదిలేస్తున్నాను. నాకు ఒకటి అనిపిస్తుందబ్బా, బుచ్చిబాబు ఈ విధంగా ప్లాన్ చేశాడా అని. సీన్కి ఆడియన్స్కి గూస్ బంప్స్ వచ్చి చచ్చిపోవాలని ప్లాన్ చేశాడేమో మరి. ఇంకా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. స్టార్టింగ్లో బొమ్మన్ ఇరానీ గారు కనిపించారు, తర్వాత అజయ్ ఘోష్, ఇంకా 2 ఉన్నారు. వాళ్ళ పేర్లు నాకు తెలియదు. బట్ వాళ్ళు ఉన్నారంటే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారని నాకైతే అర్థమైంది. సో ఫైనల్గా బుచ్చిబాబు మేడ్ ఏ వెరీ స్పెషల్ డిష్. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అబ్బా.